హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంధ్య రేఖ వ్లాగ్స్. ఈరోజు నేను హెయిర్ కట్ చేయించుకోబోతున్నానండి. మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళబోతున్నాను వైజాగ్కి. యాక్చువల్లీ నాకు విజయవాడలో అలవాటు, జావేద్ హబీబ్కి వెళ్ళి చేయించుకునేదాన్ని. సో నేను ఇక్కడ కొత్తగా వచ్చాను కదా, సో నాకు తెలీదు. అక్క వాళ్ళ పిల్లలు తీసుకెళ్తా అన్నారు. సో వాళ్ళతో వెళ్దామని చెప్పి ఇంకా ప్లాన్ వేసాము. సో అక్కడికి వైజాగ్ వెళ్ళి నేను హెయిర్ కట్ చేయించుకోబోతున్నాను. ఈ వ్లాగ్ అంతా మీరు అదే చూడబోతారు. మార్నింగ్ స్టార్ట్ అయ్యామన్నమాట. పిల్లల్ని తీసుకొని నేను అక్క వాళ్ళ ఇంటికి స్టార్ట్ అయ్యాను. 10 o'clock అయిపోయింది. పిల్లలకు కూడా ఎలాగో సెలవులు ఇచ్చారు కదా, వాళ్ళని కూడా తీసుకురా అంటే అందరం కలిసి వెళ్తున్నాం. ఇంకా మేము వచ్చేసరికి మా అక్కల సంత చివరిన శ్రీనిధి స్కూల్ ఉందన్నమాట. సో సంక్రాంతి సంబరాలు చేసుకుంటున్నారు. పిల్లలు ట్రెడిషనల్ అవుట్ఫిట్లో అది డ్యాన్స్లు అవి వేస్తున్నారు. ఎంత క్యూట్ ఉన్నారో అసలు పిల్లలందరూ. హాయ్ చెప్పు మాకు. ఎంత క్యూట్ ఉన్నాడో. అండ్ ఆడపిల్లలు చక్కగా లంగావోణీలు వేసుకొని డ్యాన్స్లు వేస్తుంటే చాలా బాగా అనిపించింది చూడడానికి. చూస్తూనే ఉండిపోయాం అలాగా. అండ్ ఇక్కడ సంక్రాంతి థీమ్తో డెకరేషన్ చేశారండి. అండ్ ఇక్కడ గాలిపటాలు ఎగరేస్తున్నారు, భోగిమంట వేశారు. అండ్ చిన్న చిన్న కుండల్లో రేగిపళ్ళు కూడా వేసి పెట్టారు అక్కడ. అసలు చాలా బాగా అనిపించింది చూస్తుంటే. అండ్ ఆడపిల్లలందరూ ఇలా ముగ్గులవి వేశారు. అసలు ఎంత బాగా వేశారంటే మంచి కలర్ఫుల్గా రంగోలీ, అసలు చాలా చాలా బాగుంది. హరిదాస్ ఓకే, సో క్యూట్ నాన్న. కూర్చో. పిల్లలందరూ ఎంత అందంగా వేశారండి డ్యాన్స్లు. అసలు ఆ హరిదాస్ అయితే చాలా బాగున్నాడు క్యూట్గా. అండ్ చాలాసేపు చూస్తూనే ఉండిపోయాను. ఇంకా ఇంటికి వచ్చేసాను. అమ్మాడు గుర్తిసుకుంటాడేమో. ఇప్పుడే కొడతాడు. ఇంటికి వచ్చానంటే మాత్రం ఇంకా అసలు వాడితోనే ఆడుకుంటూ ఉండిపోతాను. అందరినీ చూడడం, పలకరించడం ఏమీ ఉండదు అనమాట. ఇంకా వాడి ఎగ్జైట్మెంట్, వాడి లవ్, ఇంకా అందులో మునిగి తేలుతూ ఉంటాం. ఇంకా ఆడుకుంటూనే ఉంటాను వాడితో అలా నేను. వాడి ఎగ్జైట్మెంట్ చూడండి, ఇంకా అసలు పరిగెడుతూనే ఉంటాడు మమ్మల్ని చూసి. నేను వెళ్ళిన రోజే స్నానం చేయించింది మా అక్క. సో నేను దువ్వుతున్నాను. అసలు వాడికి నచ్చదు దువ్వించుకోడు అనమాట. స్నానం చేస్తే అసలు దువ్వించుకోడు, కానీ నేను దువ్వుతుంటే దువ్వించుకున్నాడు. మా అక్క ఆ రోజు కొన్నారని చెప్పాను కదా, ఇలా కార్నర్లో పెట్టింది. అక్క, నేను, నిషిత ముగ్గురం వెళ్తున్నాం హెయిర్ కట్కి. పదండి. ఎవరైనా ఎదురొస్తే వాళ్ళకి ఇస్తూ మేము ఎవరైనా ఎదురొస్తే వాళ్ళకి ఇస్తూ మేము ఎవరికైనా ఎదురైనా వాళ్ళకి జాగ్రత్త. సో ఇక్కడ మేము డబ్ల్యూకి వచ్చామన్నమాట హెయిర్ కట్ చేయించుకోవడానికి. ఆల్రెడీ అక్క అపాయింట్మెంట్ తీసుకుంది మా ముగ్గురికి, అక్కకి, నిషితకి, నాకు అనమాట. సో ఇంకా టైం పట్టిద్ది ముగ్గురికి కదా అని చెప్పి త్వరగా వెళ్ళాము. అండ్ ఒక 2 minutes వెయిట్ చేసిన తర్వాత వాళ్ళు ఫస్ట్ అయితే నిషిత వెళ్ళింది, హెయిర్ వాష్కి వెళ్ళింది. అండ్ తర్వాత హెయిర్ కట్ అయితే స్టార్ట్ చేశారు. తనైతే లేయర్స్ చేయించుకుంది అనమాట, లేయర్ కట్.
సో తనకి లెంత్ అలాగే ఉండాలి, లేయర్స్లో ఉండాలి అని చెప్పి ఇంకా ఏమీ షార్ట్గా చేయించుకోవాలనుకోలేదు. అండ్ తన హెయిర్ కట్ అయితే మా ముగ్గురులో తనది ఎక్సలెంట్ వచ్చింది, చాలా బాగుంది, వాల్యూమ్ ఉండింది, లెంత్ ఉంది, చాలా బాగుంది. అండ్ తర్వాత అక్కకి స్టార్ట్ చేశారు, హెయిర్ వాష్ చేసి హెయిర్ కట్ చేసి హెయిర్ స్టైల్ కూడా చేస్తారు. అక్క అయితే షార్ట్ చేయించేసుకుంది, తనకు ఫస్ట్ నుంచి షార్ట్ ఇష్టం, సో షార్ట్ చేయించుకుంది. అక్కది కూడా బాగుంది, తను కోరుకున్నట్టే వచ్చింది. అండ్ థర్డ్ నేను వెళ్ళాను అనమాట లాస్ట్, నాకు కూడా హెయిర్ వాష్ చేశారు. అండ్ హెయిర్ కట్ నేనైతే స్టెప్ కట్ చెప్పాను, ఫస్ట్ నుంచి కూడా నేను స్టెప్ కట్ చేయించుకుంటాను. నాకైతే లెంత్ ఏం తీయొద్దని చెప్పాను, అసలు నాకు ఎంత ఉందో అంతే లెంత్ ఉండాలి, అస్సలు కట్ చేయొద్దు అని చెప్పాను అనమాట. వాళ్ళు ఏం చేశారు, యాక్చువల్లీ వీళ్ళకి మనం ఏంటంటే లెంత్ అస్సలు తీయొద్దంటే వాళ్ళు అట్లీస్ట్ 4 ఇంచెస్ అన్న తీస్తారు, కొంచెం లెంత్ ఇవ్వమంటే షార్ట్ చేసేస్తారనమాట. నాకైతే బాగా షార్ట్ చేస్తారు అండ్ నాకైతే సాటిస్ఫాక్షన్ లేదు అసలు. అండ్ హెయిర్ స్టైలింగ్ కూడా సరిగ్గా చేయలేదు నాకు. ఇంకంతా అయిపోయిన తర్వాత మనం చేసేది ఏం లేదు కదా, అప్పటికే షార్ట్ అయిపోయింది, ఫుల్ షార్ట్ అయిపోయింది. అండ్ నాకైతే ఇంకా అంత నచ్చలేదు. ఫైనలీ మా ముగ్గురు లుక్ అయితే ఇలా వచ్చింది. పిజ్జా హట్కి వచ్చాము, పిల్లలందరికీ ట్రీట్ ఇస్తుంది మా హెయిర్ కట్ చేయించుకున్నందుకు మాకు ట్రీట్ ఇస్తుంది మా అక్క. నీది లేయర్ కట్ కదా, నాది స్టెప్ కట్, నీదైతే లెంత్ కనిపిస్తుంది, షార్ట్ అయిపోయింది. ఇక్కడ వరకు పెంచుకున్నాను గైస్, ఇంత అయిపోయింది. ఎప్పుడన్నా కూడా హెయిర్ కట్కి వెళ్ళినప్పుడు మనం లెంత్ అస్సలు తీయండి అని చెప్పకూడదు, ఎలా ఉందో అంతే లెంత్ ఉండాలి అని చెప్పాలి. అయినా కూడా మనకి ఇంకొక 4 ఇంచెస్ అలా కట్ అయిపోతుంది. ఇంకా ఇంటికి వచ్చి చూసుకుంటున్నాను, షార్ట్ అయిపోయింది కదా బాగా, సో దాన్ని చెక్ చేసుకుంటున్నాను. అండ్ హెయిర్ కట్ అయితే చాలా బాగా వచ్చింది, బట్ నాకు లెంత్ అయితే నేను కోరుకున్నాను, అదైతే మిస్ అయింది. హెయిర్ కట్ ట్రీట్ మీకు మాకు ఇచ్చింది, ట్రీట్ మీ అందరికీ. పండగ పండగ, ప్రభాస్ పండగ పండగ పండగ, రాజసాబ్ పండగ పండగ పండగ, రోలెక్స్ పండగ పండగ పండగ, రోలెక్స్ పండగ 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 పండగ, రోలెక్స్ పండగ 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 పండగ. ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్, అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.